రాజా, ఏంటి? మీ మామగారు వచ్చారు రాజా. వచ్చి మాతో గొడవ పడ్డారు. రాజా, మేము ఈ ఇంట్లో ఉండడం నీకిష్టం లేకపోతే చెప్పు, ఇప్పుడే వెళ్ళిపోతాం. మీరు ఇంట్లో ఉండటం నాకు ఇష్టం లేదు, కానీ ఏం చేయను? చెప్తే అక్షయ్ అర్థం చేసుకోదు. ఎమోషనల్గా మాట్లాడి నా నోరు మూయిస్తుంది. అందుకే వెళ్ళి మా మావయ్యతో చెప్పాను. రాజా, నువ్వు నా మేనల్లుడివిరా. నువ్వు ఏమైనా నన్ననే హక్కు నీకుంది. కానీ మీ మావగారు వచ్చి ఇంట్లోంచి పొమ్మనటం న్యాయమా నాన్న? నాకు ఇంట్లో ఉండే హక్కు లేదా? హక్కుల గురించి మాట్లాడేంత సీన్ మీకు లేదు. చెప్తున్నా వినకుండా అక్షయ్ మిమ్మల్ని ఇంట్లోకి తీసుకొచ్చింది కాబట్టే మీరు ఇంకా ఇంట్లో ఉన్నారు. ఆ సంగతి మర్చిపోకండి. పోరా పిచ్చి సన్నాసి, అక్షయ్ కోసం మమ్మల్ని ఈ ఇంట్లో ఉండనిస్తున్నావా? నేను ఈ ఇంట్లో అడుగు పెట్టిందే మీ ఇద్దరిని విడగొట్టి వేడుక చేసుకోవడానికి. నేను అనుకున్నది సాధించలేదు. నా పేరు కళ్యాణియే కాదురా. మా నాన్నకు ఫోన్ చేశారా? మిమ్మల్ని చెప్పండి. అవును. ఎందుకు చేశారు? నువ్వు వాళ్ళని తీసుకొచ్చి ఈ ఇంట్లో ఉండమనడం నాకు అస్సలు ఇష్టం లేదు. నీకు చెప్తేనేమో అర్థం చేసుకోకుండా బంధాలు అనుబంధాలు అని డైలాగులు చెప్పి నా నోరు మూయిస్తున్నావు. అందుకే వేరే దారి లేక వెళ్ళి మా మామగారితో చెప్పాను. అందులో తప్పే ఉంది? నేనిప్పుడు తప్పొప్పుల గురించి మాట్లాడట్లేదండి. మన ఇంట్లో సమస్యల్ని మా నాన్నతో చెప్పకూడదని చెప్పాను. విన్నారా మీరు? అగ్గిపుల్ల గీసి అంటించినంత ఈజీగా వెళ్ళి చెప్పొచ్చారు. మా నాన్నేమో నా కూతురి జీవితం ఏమవుతుందో ఏమోనని భయపడుతూ వచ్చి వాళ్ళ ఇంట్లో ఉండడానికి వీల్లేదని రచ్చరచ్చ చేసిపోయాడు. దానివల్ల ఇంట్లో వాళ్ళు ఎంత డిస్టర్బ్ అవుతారో కొంచెమైనా ఆలోచించారా మీరు? దయచేసి ఇలాంటివన్నీ మళ్ళీ రిపీట్ చేయకండి. నాకు నచ్చని పనులు నువ్వు చేస్తే నీకు నచ్చని పనులు నేను చేయాల్సి వస్తుంది. మీకు నచ్చకపోయినా మీరు అంగీకరించకపోయినా ప్రాబ్లం ఏం లేదు. ఆవిడొచ్చినప్పటి నుంచి తోడబుట్టిన చెల్లెలు ఇంటికొచ్చిందని లోపల మావయ్య చాలా సంతోషపడుతున్నారు. ఆయన సంతోషం కోసమే నేను ఇదంతా చేస్తున్నాను. ఓహో, ఉత్తమ కోడలని బిరుదిచ్చి సత్కరించారా? మరి ఉత్తమ భార్య అని ఎప్పుడు అనిపించుకుంటారు? మీకు మంచి భార్యగా నడుచుకుంటున్నాను కాబట్టి ఇంట్లో అందరూ మంచి కోడలు అనుకుంటున్నారు. ఇలాంటి గాలి మాటలు నాకు అనవసరం. నువ్వు నిజంగానే మంచి భార్యగా నడుచుకుంటుంది నిజమైతే నేను చెప్పింది చెప్పినట్టు విను. ఇప్పుడే ఇంటి భారం మొయ్యలేక వంగిపోతున్నాను. నువ్వేమో ఇంట్లో ఉన్నవాళ్ళు సరిపోరని ఎవరెవరినో తీసుకొచ్చి నా నెత్తిన పెడుతున్నావు. ఇలా అందరినీ నెత్తిన పెట్టుకుని ఊరేగటం నా వల్ల కాదు. తోడబుట్టిన చెల్లి ఇంట్లోకి వచ్చిందని ఆయనగారు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతుంటే అందరూ కలిసి మాలోగిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పున్నమే అని పాడుకుంటూ సంబరాలు చేసుకోమను. నేను కాదన్నా. అంతేకాని అందరి సంతోషం కోసం నన్ను మందర పర్వతంలా వాడుకుంటానంటే నేను ఒప్పుకోను. నువ్వురా, మనం వేరే కాపురం వెళ్ళి హ్యాపీగా ఉందాం. ఏమంటావు? నీకు ఈ డీల్ ఓకేనా? దీని గురించి మాట్లాడడం వేస్ట్. తప్పుకోండి. ఇలా ఏమి చెప్పకుండా పడుకుంటే ఏంటి అర్థం? నీ మౌనాన్ని
అంగీకారం అనుకోవచ్చా? అంగీకారం కాదని కూడా అనుకోవచ్చు.